ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే పని జరిగిపోతుందని ఎవరు చెప్పాడు? కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా అదృష్టం సరిగ్గా లేకపోతే కెరియర్ అసలు ముందుకు వెళ్ళదు. కావాలంటే మన అఖిల్ని చూపించండి, అలా అన్న వాళ్ళకే అర్థమవుతోంది. పాపం 10 ఏళ్లుగా దండయాత్ర చేస్తున్నా ఎప్పటి వరకు ఒక బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేదు అక్కినేని వారసుడు. అయినా అఖిల్ని చూసినప్పుడల్లా ఆవకాయ అంత అందం, ఆనపకాయ అంత బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అనిపిస్తోంది. ఎందుకంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక విజయం కూడా అందుకోలేదు ఈ హీరో. అఖిల్ కోసం నాగార్జున చేయని ప్రయత్నం లేదు. లాంచ్, రీలాంచ్ అంటూ వారసుడి కోసం ఎన్నో చేశాడు, కానీ ఇప్పటి వరకు సినిమా మాత్రం హిట్ అయిందే లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏదో ఆడిందంటే ఆడింది తప్ప అది బ్లాక్ బస్టర్ కాదు. అఖిల్ కెరియర్కు పెద్దగా ఉపయోగపడింది కూడా లేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన ఏజెంట్ ఎప్పుడో వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఇలాంటి సినిమా అఖిల్ ఎందుకు చేశాడు అని ట్రోలింగ్ కూడా జరిగింది. పైగా ఈ మధ్య సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. దాంతో ఈ సినిమాను ఇంకా రోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్తో సినిమా అంటేనే భయపడిపోతున్నారు దర్శకులు. మరోవైపు ఆయనను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని అక్కినేని కాంపౌండ్ కూడా బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇకపై ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా అన్నపూర్ణ స్టూడియోస్తో అఖిల్తో ఉంటుందని ఆ మధ్య నాగార్జున మేనకోడలు సుప్రియ స్వయంగా చెప్పింది. ఈ క్రమంలోనే చాలామంది దర్శకులు అక్కినేని వారసుడి కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. అఖిల్ను తామే నిలబెట్టాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. ప్రస్తుతం వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరితో ఒక సినిమా చేస్తున్నాడు అఖిల్. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ టీజర్ను విడుదల కానుంది. దీనికి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈలోపు మరో సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం రాజమౌళి వర్క్ చేస్తున్నాడని దీని సారాంశం. యువి క్రియేషన్స్లో అనిల్ అనే ఒక కొత్త దర్శకుడితో ఇప్పటికే అఖిల్ సినిమా లాక్ అయింది. ఫ్యాంటసీ అడ్వెంచర్స్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతోంది. అఖిల్ మార్కెట్ను మించిన బడ్జెట్తోనే దీన్ని నిర్మించాలని ఫిక్స్ అయ్యారు యువి క్రియేషన్స్. ఈ సినిమా కథా చర్చలు రాజమౌళి సమక్షంలో జరుగుతున్నాయని, ఆయనతో పాటు కొడుకు కార్తికేయ కూడా స్టోరీ సిట్టింగ్స్లో కూర్చుంటున్నాడని తెలుస్తోంది. ఒకవైపు మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నా కూడా నాగార్జునతో తనకున్న సాన్నిహిత్యం నేపథ్యంలో అఖిల్ కోసం కాస్త టైం ఇస్తున్నాడు దర్శకధీరుడు. ఈ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు రాజమౌళి స్వయంగా చెబుతున్నాడని, మేకింగ్ విషయంలో కూడా జక్కన్న హెల్ప్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ మేరకు యువి క్రియేషన్స్తో కార్తికేయకున్న ఫ్రెండ్షిప్ కారణంగా ఈ సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు రాజమౌళి. మొత్తానికి రాజముద్ర పడిన తర్వాత అయినా అఖిల్ జాతకం మారుతుందేమో చూడాలి.